నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. రండి, మనం చదువుకున్న వాక్య భాగంలో ఎల్కనా అనే వ్యక్తికి ఇరువురు భార్యలు ఉన్నారు. ఒకరి పేరు హన్నా, మరొకరి పేరు పెనిన్నా. పెనిన్నాకు సంతానం కలిగినారు, హన్నాకు సంతానం కలగలేదు. పెనిన్నాకు సంతానం కలిగిన తర్వాత హన్నాకు పెనిన్నాకు మధ్యన విభేదాలు వస్తూ ఉన్నాయి. అయినా హన్నా ప్రతి ఏటా ప్రభు సన్నిధికి వెళ్ళేది. హన్నా గర్భములో దేవుడు చదువున మార్చదు. ఎవరు చదువుతారా? మొదటి మాట, యెహోవాకు మొక్కు కొనుటకు. చదువుతారా? ఆ వచనం చదువుతారా? మూడో వచనమ్మా. యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచ్చు. ఐదో వచనం. ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాలు ఇచ్చు వచ్చును. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసింది. యెహోవా ఆమెకు సంతానము లేకుండా చేసెను. ఈ మాట వింటుంటే మనకి యెహోవా మీద ఏం పడుతుంది కదా? ఎందుకు దేవుడు అలా చేయాలి? నేనేగిన హన్ననైతే దేవుడిని పట్టుకుని మన ఎవరో ఆయన అంటున్నాడట, బాగా నిద్రపోతుంటే వచ్చి దోమ కచ్చిందంట. లేచి అన్నాడు, దాన్ని పట్టుకో, దాన్ని జుట్టు మీకు పారేస్తాడు. బాగా నిద్రపోతుంటే వచ్చి నన్ను గడిచింది. ఆ దిగిన దొరికిందో దాన్ని జుట్టు పట్టుకొని కాళ్ళు చేతులు పట్టుకొని పోస్ట్ మార్టం చేస్తాను. అది ఎప్పుడు నీకు దొరికేది? అంటే కోపం అలాంటిది కదా. బాగా నిద్రపోతుంటే సరిగ్గిన గొడవగానే పాపం దోమ కరుచుకులు కూడా దోమకు ఒక ఉద్దేశం తెలుసా మీకు? దోమ ఎందుకు కరుస్తుందో? ఇంతకు ఏ దోమ కరుస్తుందో తెలుసా? అన్ని దోమలు కరవు. చికెన్ గుండె దోమ, డెంగ్యూ దోమ, దోమలలో ఆడదోమ కరుస్తుంది. ఆడదోమ ఎందుకు కరుస్తుందయ్యా అంటే తల్లి కావాలి అంటే మనిషి రక్తం కావాలంట. తల్లి కావడం కోసం త్యాగం చేస్తుంది. దోమ ఎంత ఉంటుంది? మన చెయ్యి ఎంత ఉంటుంది కదా. ఒక్కసారి అట్టంటే రోలింగ్ కింద చిన్న డబ్బు అన్నట్టు. అయినా మన ఐటు గీత అంత దోమకు బాగా తెలుసా తెల్దా? అయినా వచ్చి అది సాహసం చేస్తుంది. ఆ దోమ మనం గడుస్తుంది. ఎందుకో తెలుసా? అరే నువ్వు ఈయన ఏమనకపోతే నేను తల్లిని అవుతాను, ఏమన్నా లేకపోతే ఇప్పుడు నేను నలిగిపోతాను. ఒక్క ఏటు కొట్టినావు అనుకో చచ్చి ఊరుకుంటాను. నువ్వు పొట్టకుండా విడిచిపెడితే నేను నా సంతానాన్ని పుట్టిస్తాను. దోమలకు ఎంత త్యాగం ఉందండి. ఒక దోమ తల్లి కావడం కోసము ప్రాణాన్ని పణంగా పెడుతుంది. దోమే కాదు, మనుషులు కూడా. ఒక స్త్రీ తల్లి కావాలి అంటే ఆ పురిటి నొప్పులు, ఆ వ్యవస్థ, ఆ బాధ నిజంగా కత్తి మీద సాము లాంటిది. లేఖనం అంటుంది, రాహేలు బెన్యామీను ఖండానికి ప్రాణం విడిచిందట. ప్రాణం విడవచ్చు, ప్రాణం ఉండొచ్చు. అందుకే అవ్వ అంటుంది, నేను దేవుని దయ వలన. అవ్వకు అర్థమైపోయింది. కయ్యూను కనగానే అమ్మో నేనేదో అప్పవాదికి చేయన్నాను, అలా కనకుండా ఉండాల్సింది. దేవుని దయ లేకపోతే ఇక నేను బ్రతకలేను. పండు తినవచ్చేమో కానీ ప్రాణం ఉండదు. నాలో ప్రాణం ఉండాలి కదా. ఇన్ని పండు తిన్నా కానీ దేవుడికి నా దయ లేదనుకో, పండు అన్ని తింటావు కానీ ప్రాణం ఉండదు. అమ్మ అన్ని తెచ్చి పెట్టుకున్నదమ్మా, తెచ్చిందమ్మా, పక్కన కూడా నేను తినమ్మా అన్ని చేయమా. దేవుని దయ వలన నేను ఒక మనుషుణ్ణి. మనం కూడా అనాలి, దేవుని దయ వల్ల నేను ఉన్నాను, కలిగి ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను అని అవగాహన ఉంటే ఆవేశము వచ్చే అవకాశం లేదు. గర్వం ఆవరిస్తే వివేకం విడాకులు ఇస్తుందంట. గర్వం మనలోకి గర్వం వచ్చిందనుకో మంచి చెడు గుర్తించలేమన్నమాట. ఇంకా ఏం చేస్తామో మనకే తెలియదు, పతనం అయిపోయేదాకా బతుకుతాం. అందుకే వివేకం మనకు ఉండాలి అంటే గర్వాన్ని విడిచిపెట్టాలి. గర్వం అనే కోటను కూల్చాలి, దీనత్వం అనే గుడిని కట్టాలంట. పగలు కక్షలు కూల్చాలి, ప్రేమను దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలంట. రండి,
హన్నాకు సంతానం లేదు. సంతానము లేకున్నా కానీ దేవుని ఆలయాన్ని విడిచింది కాదు. ఆమె దేవుని సన్నిధిని ప్రేమిస్తూ వచ్చింది. ఆ దినాల్లో వారు ఏటేటా దేవుని మందిరానికి వెళ్ళి బలులు అర్పించి తమ మొక్కుబడులు చెల్లించేవారు. హన్నా దేవుని ఇంటికి వస్తూ ఉంది. తన 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 యొక్క అక్కర, తనకు తీర్చబడని కోరిక, అది తను దేవుని ఇంటికి వెళ్లకుండా అడ్డగించలేదు. అన్న అనుకుంటే శిలోహకి వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళ ఇంటికి కాస్త దూరాన్ని శిలోహను కట్టుకోవచ్చు. శాత కదా, ఇలా టెంట్ వేసుకొని కట్టవచ్చు కదా అని కూడా ఇక్కడ అని. ఈ దినాల ప్రజలు అంతమంది లేరు. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ముందు పోర్షన్లో ప్రార్థనలు. చాలా సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎందుకయ్యా అంటే నాయకుని ఆలోచన వినడానికి మనసు లేక. ఇది ఎక్కడ భక్తి? సొలొమోను దగ్గరికి 2 స్త్రీలు వచ్చినారట. 2 శిశువులను కన్నారట. ఒక శిశువు చచ్చిపోయినాడు. బ్రతుకున్న శిశువును పట్టుకుని రాజు దగ్గరికి వచ్చినారు. రాజు అన్నాడు, కత్తి తీసుకురా అన్నాడు. ఆ శిశువు తల్లి గాని తల్లి ఉందే, ఆ తెల్ల అంటుంది, రాజా కత్తి తీసుకురా, కట్ చేయి అంటుంది. ఏమంటుంది? కత్తి తీసుకురా. కానీ ఆ శిశువు తల్లి అంటుంది, వద్దు, కట్ చేయగాకు, ఇచ్చేసే అంటుంది. నిజముగా నువ్వు ఆయన కొడుకు అయితే నువ్వు అనాలి, సంఘాన్ని ఇడిచిపెట్టిన పరిగెత్తను అనాలి. ఇడిచి తిరుగుతున్నావంటే కత్తి పట్టుకరా. రాజుగారికి అర్థమైపోయింది. అరే, తల్లి ఎవరైనా కానీ కత్తి తెచ్చి కట్ చేయమంటారా? కత్తి తెచ్చి శిశువు బతుకుతాడా? ఓహో, నువ్వు ఎంత మంచి తల్లివే అని గుర్తించగలిగినాడట. అటు మన జీవితాల్లో మన ఆలోచనలకు మనకు అనుకూలంగా ఉంటే కాదు, మన ఆలోచనలకు ఎలా ఉన్నా దేవుని ఆలోచన అనుసరించి సంఘ క్రమాన్ని అనుసరించాలి, సంఘ క్రమానికి లోబడాలి. హన్నా తనకు సంతానం లేదు. నాకు సంతానం లేదు గనక నేను ఆయన ఇంటికి రాను. నాకు సంతానం లేదు గనక ఆయన చేసే ప్రార్థన సరైన ప్రార్థన. ఒక ఆవిడ వాళ్ళ ఆయనకు ఎన్నో ఏళ్ళుగా బలహీనమైపోయినారట. ఎవరో చెప్పినారట, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ చర్చికి వెళ్ళండి, ప్రార్థన చేసుకుంటే మంచిది అని. పాపం ఆమె అంత గురించి పరిగెత్తుకొని వచ్చింది. ప్రార్థన చేసుకున్న ఆయన పశ్చాత్తాపడు, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు దీవిస్తాడంటే ఆవిడ అంటుంది, మాకు అన్నీ ఉన్నాయండి, ఈయనకు వచ్చిన బలహీనతను బట్టి అన్నీ అమ్ముకున్నామండి, ఇంతకు మా ఆయనకి ఏం పట్టిందో చెప్పు అంటుంది. ఆమె ఏం చెప్పాలంటే ఇప్పుడు మా ఆయనకు ఇప్పుడు ఏం చేయాలి? మీ ఆయనకు పట్టకూడదు పట్టిందంటే 1000 రూపాయలు ఇచ్చదు. ఆమె ఏం పట్టిందమ్మా, ప్రభువాన్ని క్షమించని ప్రార్థన చేయమంటే అయ్యగారు ఏమీ చెప్పలేదు. ఆడికి పోయినానా 7 వారాలు రా, 7 వారాలు రా, కూర్చున్నాడు లేచాడంటాడు. వాళ్ళు లేచాడో లేకపోతే లేచిపోతాడో తెలియదు. ప్రజలు ఎలాగున్నారయ్యా అంటే తమ చెవులకు ఇంపైన మాటలు పలకాలి. అయ్యగారు ఇంపైనవి గాక వివరంగా చెప్పినాడు అనుకో, వందనాలు పెట్టి ఆవిడ వందనాలు అయ్యగారికి పెట్టి పక్కన వాళ్ళకి వందనాలు పెడుతుంది. ఏమమ్మా అయ్యగారికి వందనాలు పెట్టలేదు, అయ్యగారు నా కోసం వాక్యం ఇప్పుడు ఆయనకి నేను వందనం పెట్టను. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలి. లేఖనం అంటుంది, ఆ నపుంసకుడైన అధికారి ఫిలిప్పుతో మాట్లాడిన తర్వాత దేవుని వాక్య పెరుగులో తన బ్రతుకును బాగు చేసుకొని తన ఇంటికి సంతోషముగా వెళ్ళాను. మన ఇంటికి ఎలాగ వెళ్ళాలి? ముఖం మార్చుకొని. కొంతమంది ఎలా ఉంటాయి అంటే సంతోషంగా వెళ్తారు, ఆ వాక్యం నాకు అది పక్కన వాళ్ళకని. ఆ వాక్యం నీకే స్వీకరించాలి, పక్కన వాళ్ళ గురించి నీకు అవసరం లేదు. ప్రభువా, నాకు అవసరమైన మాటలు మీ దాసుల ద్వారా వినిపించు అనే ఆశతో, ఆలోచనతో అక్కడికి రావాలి. దేవునింటికి ఎలాగెళ్ళాలి? మనకు అవసరమైంది మనకు కావాలి, మనకు అవసరమైన పరిగెనేరుకోవాలి, పనికి మాలవి కాదు. మనకు అవసరమైన పరిగె మనల్ని బ్రతికించేది. అదిగో ఆ మాట నన్ను బ్రతికించింది, అదిగో ఆ మాట నాకు సరిపోయింది, నేను సరి చేసుకుంటాను, ఇక నేను అలాగుండను. విని కూడా నువ్వు అలాగున్నావు అంటే నేను వాక్యమే బాగు చేయకపోతే నిన్నెవరు బాగు చేస్తారు? అన్నా దేవుని ఇంటికి వెళ్ళేది. రండి చదువుకుందాం. సమూయేలు 1 గ్రంథం 5వ వచనం.
హన్న తనకు ప్రియముగా ఉన్నందున తనకు ప్రియముగా ఉన్నందున 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెళ్ళిన ఆమెను విసిగించుటకై. చాలుమా లేఖనం అంటుంది, దేవుడే ఆమె గర్భమును మూసెను. దేవుడే మూస్తే మనం ఏం చేయాలి అంటే నోరు మూసుకొని ప్రభు మీద ఆధారపడాలి. ఇక దిక్కులు తిరిగితే కుదరదు. దేవుడే మూస్తే, దేవుడే శ్రమను అనుభవిస్తే ఇక మనం అవి చేయాల్సిన పని ప్రభు వైపే చూడాలి. మన జీవితంలో శ్రమను దేవుడు అనుమతించినప్పుడు మనం చేయవలసిన పని అంటే మనము జ్ఞానం మీద, మన బలం మీద, మనతో ఉన్న వారి జ్ఞానం మీద ఆధారపడటం వల్ల ఉపయోగం శూన్యం. దేవుణ్ణే ఆశ్రయించాలి. దేవుడే ఆమెకు సంతానము లేకుండా చేసినాడు. పై వచనాలు ఏముందయ్యా అంటే ఆ ఎలకనాకట పెనిన్నా కంటే అన్నా ఇష్టమట. లేఖనం అంటుంది మొదట దేవుడి ఇష్టంగా ఉండాలి, తర్వాత భార్య ఇష్టంగా ఉండాలి. మొదట దేవుడి ఇష్టంగా ఉండాలి, తర్వాత పిల్లలు ఇష్టంగా ఉండాలి. దేవుని కంటే అధికముగా దేనిని ప్రేమించినా దేవుడు సంతోషించడు, సమ్మతించడు. 1వ మార్క్ ఎవరికి ఇవ్వాలి? కూరగాయలకు వెళ్తున్నావు అనుకో, షాప్కి వెళ్తున్నావు అనుకో, 1వ మార్కు దేనికి ఇస్తా? నిత్యావసర వస్తువులలో మొదటి మార్క్ ఎవరికి రాస్తా? మొట్టమొదటి వరుసలో ఏం రాస్తావు? బియ్యమే ప్రారంభం, అవునా కదా? బియ్యమా పప్పులా నూనెనా? లిస్టు రాసేవారు మొట్టమొదటి రాసేది ఎంత అయ్యా అంటే బియ్యంతో మొదలు పెడతారు, చివరిగా ఉప్పుతో ముగిస్తారు. ఉప్పు ఇస్తారాక అవసరమైంది బియ్యం. ఈ పప్పులు ఉప్పులు లేకున్నా ఉత్త బియ్యం ఉంటే నీళ్లు కలుపుకొనైనా వండుకొని, ప్రాముఖ్యమైంది లాస్ట్న బియ్యం కాదు, అవునా కదా? అంటే అర్థం ఏంటి? ఇవన్నీ లేకుండా ఉత్త బియ్యం ఉంటే కొన్ని నీళ్లు కలుపుకొని వండుకొని కడుపు నింపుకోవచ్చు. అన్నీ బాగుంటే దాన్ని బిర్యానీ చేయొచ్చు, ఇంకా బాగుంటే పులిహార చేయొచ్చు, ఇంకా బాగుంటే వెజ్ చేయొచ్చు, నాన్ వెజ్ చేయొచ్చు, నీకున్న పరిస్థితి. అయితే బియ్యం అయితే అవసరం. బియ్యము లేకున్నా మాత్రము ఉత్త చికెన్ తినే కడుపును నింపుకొని ఒకళ్ళు నింపుకున్నాం అనుకో, అది కడుపు కాదు. అన్న గర్భమును దేవుడు మూసినాడట. ఎందుకు దేవుడు మూసినాడు? దేవుడే మూసినాడంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు షారాకు సంతానము లేకుండా చేసినాడు. అబ్రహాము షారాతో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు సంతానం కలగలేదు. అబ్రహాము హాగర్తో సహవాసం చేస్తే కుమారుడు జన్మించినాడు. ఇప్పుడు షారా అనాలి, ఏం దేవుడయ్యా, ఆగరు రాగానే గర్భవతి అయింది, మళ్ళీ నాకు సంతానం లేదని చెప్పి అబ్రహాముతో తగువ పెట్టుకోలేదు. షారా అబ్రహాం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. షారా అబ్రహాముల పట్లే కాదు, నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో మనం ఉంటే మనకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ప్రణాళికకు వెలుపల ఉంటే ఆనందం కలగదు. దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడునని నీ ద్వారా నన్ను నేను చూపించుకోవాలి, ప్రకటించుకోవాలి అనుకున్నాను. దేవుడు సర్వశక్తి గల దేవుడని ఈనాడు నీవు నేను చెప్పాలి అంటే అబ్రహాము జీవితంలో కొంతకాలం వారి అక్కర తీర్చబడకుండా ఉండాలి. వృద్ధాప్యమందు మృతతుల్యమైన గర్భమునందు సంతానము జన్మించుట ఆమెకే సంతోషమును నవ్వు కలిగిన నేనేంటి, నా కడుపు మృతతుల్యమైపోయింది, నా గర్భవాసముల సంతానమా? సంతానము కలుగుటకు నా గర్భవాసము అది యోగ్యమైనది కాదు. నేను తల్లిని అవ్వడానికి అవకాశమే లేదు అని ఆమె నవ్విందంట. షారా నవ్వింది. ఎందుకు నవ్విందో తెలుసా? ఎందుకు నవ్విందో తెలుసా? మీరు అనుకున్నట్టు జరగడానికి నేను యోగ్యురాలు కాను. నేను తల్లినయ్యే కాలము గడిచిపోయింది, నేను సంతానము కలిగే సమయం గతించిపోయింది. ఈ కాలంలో నేను సంతానాన్ని పొందుటకు యోగ్యమైన దానను, అర్హమైన దానను నేను కాను అంటుంది. కానీ దేవుడు అన్నాడు, నేను నిన్ను యోగ్యమైన దానిగా చేస్తా.
నేను నిన్ను అర్హమైన దానిగా చేస్తా. పాడైపోయిన చెడిపోయిన ప్రతి దానిని ఫలింప చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు ఆయన దేవుడు. మోడైన జీవితాలను చేయగలిగిన వాడు దేవుడు. యెహోవాకు అసాధ్యమైనది మనము తప్ప. దేవునికి అసాధ్యం ఎవరో తెలుసా? మనమే. దేవుని ఆలయం ఉంటే అయ్యా నీ మాట వింటాను, బయటికి వెళ్ళగానే నేను వింటాను అనుకున్నావా అంటాను. అందుకే లేఖనం అంటుంది, దేవుడు నరులను చూసి సంతాపపడ్డాడంట. ఎవరు చూసి? సృష్టి యావత్తును చూసినప్పుడు దేవుడు సంతోషం కలిగిందంట, కానీ నరుని చూసినప్పుడు మాత్రము సంతాపం, అంటే గుర్తు చేసుకుని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావంటే దేవుడు అంటాడు, ఇన్ని పుట్టించిన, కాపాడిన, పెంచిన, పెద్ద చేసిన వీడేం చేసినాడయ్యా అంటే నన్నే విడిచినాడు, తన ఇష్టానుసారం బ్రతుకుతున్నాడు. వానికి ఏం గుర్తుంది? నేను తప్ప అన్నీ వానికి గుర్తున్నాయి. ఏం గుర్తుంది? కడుపు ఎలాగ నింపుకోవాలో, ఎలాగ ముఖం కడుక్కోవాలో, ఎంత మంచి మంచి వస్త్రాలు తెచ్చుకొని కట్టుకోవాలో, స్నేహితులతో ఎలాగ సహవాసం చేయాలో, బంధువుల ఇళ్ళకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలో, ఎప్పుడు ఫోన్లు చేయాలో, డ్యూటీకి ఎన్ని గంటలకు వెళ్ళాలో, డ్యూటీలో ఎలాగ నోరు మూసుకొని. కానీ నా దగ్గర వచ్చేసరికి వానికి నోరు లేచింది, కాళ్ళు అన్నీ లేచుకున్నాయి. కాపాడువాడని నేను కదా, దీవించువాడని నేను కదా, సంరక్షించువాడని నేను కదా. నేను మరిస్తే నీ స్థితి ఏమవుతుంది? దేవుడు మరిస్తే కూర్చున్న మనం లేవలేము, లేచిన మనము నడవలేము. దేవుడు మరిస్తే తిన్న ఆహారము జీర్ణంగా. దేవుడు మరిస్తే మనం మనిషిగా మనుగడ సాగించడం. దేవుడు మరిస్తే ఉన్న పాటున మన పేరే మారిపోతుంది, మన స్థానమే మారిపోతుంది. మనతో ఉన్నవారు మనకు దూరంగా ఉంటారు, మనల్ని చూడడానికి కొందరు ఇష్టపడిపోరు. ఏమయ్యా అందరు వెళ్ళినట్లు నువ్వు వెళ్ళలేవే, అమ్మ చూస్తే నాకు నిద్ర రాదండి. బ్రతికినప్పుడు ప్రాణ స్నేహితులు, సత్యం తర్వాత అంటున్నాడు, వాడిని చూస్తే మన నిద్రలో నాకు భయం పడుతుంది. నీలో ప్రాణం ఉంటేనే పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి. ప్రాణం విడిగిన మరుక్షణమే అన్నీ నువ్వు ఊహించినట్టు. హన్నా తన యొక్క అక్కర తీర్చబడలేదని, తన కోరిక తీర్చబడలేదని దేవునికి దూరంగా ఉండలేదు. దేవుని విడిచిపెట్టలేదు, దేవుని మర్చిపోలేదు, దేవుని వైపు తన వీపును తిప్పలేదు. అయినా పరిగెడుతూ ఉంది. దేవుడికే మొర పెడతా, దేవుడే నా అక్కర తీర్చువాడు, దేవుడే నా అవసరాలు తీర్చువాడు, దేవుడు తప్ప మరొకరు లేరు నా దిక్కు. దేవుడే, యెహోవాయే నా దిక్కు, నా బలము దేవుడే, నన్ను సంతానవతిగా చేయవాడు ఆయనే అని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ వచనం. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా. చదువుదాం, మొదలు చదువుదామా? 11వ వచనం. బైబిల్ ఉన్న వారంతా తెరవని చదువుదాం. 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగిన ఒక సామాన్యమైన స్త్రీ ఒక శ్రేష్టమైన తీర్మానం చేస్తుంది. ఆమె ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన చేస్తుంది? సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు యెహోవా అనొచ్చు కదా. సైన్యములకు అధిపతి అంటే అర్థం ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతి అంటే తెలుసా? ఆర్మీలో ఉంటారు. ఆర్మీలో ఒక బెటాలియన్కి ఒక అధికారి ఉంటాడు. ఆయన అధికారి అని అందులో ఉన్న ఆయన గుర్తిస్తే ఆయన చెప్పింది చేయాలి. తెలుసా మీకు? చెప్పింది కూర్చో అంటే, మురికి నీళ్ళలో మునుగు అంటే ఆయన చెప్పింది నేను చేయాలి. కింద కంపం ఉంటుంది, దూకులు వెళ్ళమంటే సమయానికి రావాలి, చెప్పింది చేయాలి. ఎందుకంటే ఆయన అధికారి. ఆయన చెప్తూ ఉన్నాడంటే నా ద్వారా ఏదో ఒక పనిని, లేక ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, దాని కొరకు నన్ను సిద్ధపరుస్తున్నాడు.
ఆయన సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దీనత్వంతో ఉండాలి. ఆయన చెప్పిందే నువ్వు అనుకున్నది ఆయన చెప్పింది ఏది చెప్తే ఇప్పుడు హన్నా అంటుంది, నీవు సైన్యములకు అధిపతివి, నేను సేవకురాను, నువ్వు ఏది చెప్తే అది చేస్తా. అయితే నా మనవి చెప్పినా, నా మనవి ఏంటయ్యా అంటే, నాకు ఒక కొడుకునిస్తే ఆ కొడుకును నీ కొరకే పెంచుతా. నాకు ఒక కొడుకునిస్తే నీ కొరకే పెంచుతా, నీకే ఇస్తా. బహుశా హన్న పలుమార్లు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు తను అనుకున్నది, దేవుని ఇంటిలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నా కుమారుడు ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంది. అన్న ఏమంటుంది? దేవుని ఇంటిలో దేవునికి ఇష్టమైన వాడుగా నేను ఉండాలి అనుకున్న కుదరదు, నేను ఉంటా, నా పిల్లలు ఉండాలి. ఆమె అంటుంది, నీ సేవకురాలని. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామని నీ సేవకురాలని. రండి మరో మాట చదువుకుందామా? సమూయేలు మొదటి గ్రంథం 15వ వచనం. అన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను. నీ సేవకురాలు నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణం బట్టి 16వ వచనం. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. 16వ వచనం కూడా అదేనా? 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక. చాలా హన్నా ప్రార్థన చేస్తుంది. దేవుని దగ్గర తగ్గించుకున్నది, దైవజనుడి దగ్గర తగ్గించుకున్నది. ఏలి ఆమె ప్రార్థన చేస్తుంటే ఆమె పెదాలే కదులుతూ ఉన్నాయంట. పెదాలు కదులుతుంటే ఆయన అనుకున్నాడు, బహుశా నిండదాగినట్టుంది అనుకున్నాడట. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె, ఏమయ్యా ఏలీ గారు, ఏం మాట్లాడుతున్నారు? నన్ను అంత మాట అంటావా ఏంటి? ఇలాంటి నువ్వు ఎలా యాజకుడిగా ఉంటావు? నన్ను ఏ లెక్కలో కట్టావు? నేనేంటో తెలుసా? నేను చేసిన ప్రార్థన ఏంటో తెలుసా అనలేదు. ఏలి అన్నాడు, ఇంకెందుకు మత్తుకుంటావులే అన్నాడు. అని అంటుంది, నీ సేవకురాలైన నేను మత్తులో, నేను మనోదుఃఖములో ఉన్నాను. దైవజన్ దగ్గర ఎలా మాట్లాడుతుంది? దీనంగా మాట్లాడుతుందా, తిరగబడి మాట్లాడుతుందా? అయ్యగారి గురించి ఏదో చెప్తుందా, అయ్యగారి మాటలో పడుతుందా? కొంతమంది సహోదరులు ఉంటారు, సహోదరులు కంటే వీళ్ళు, ఈ వీళ్ళు ఏమేమి చెప్తుంటారో అయ్యగారి కోసం, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పరు. ఇప్పుడు ఈ హన్న ఏం చేయాలి? ఈయన గురించి ఈ నోరును ఇది అదుప నోరు భుజాన పెట్టుకొని, ఏలిలో ఉన్న అయ్యగారు ఏం బోధకుడండి, ప్రార్థన చేస్తున్నాను మత్తురాలు అన్నాడండి, ఆయనకు తగునా, ఆయన అలాగా ఇలాగా అని చెప్పి ప్రకటన చేయాలి. ఆమె అది నా పని కాదు. ఆయన అంట్లో అర్థం ఉంది. ఎందుకంటే ఆమె నోరు తెచ్చి ప్రార్థన చేయటం, ఆమె మనసులోనే ప్రార్థన చేస్తుంది కాబట్టి ఆయన అలా అనుకున్నాడు. అని అంటుంది, నీ సేవకురాలనైనా నేను మత్తురాలను కాను, మనోదుఃఖము కలిగిన దానం అనగానే అప్పుడు ఏలి అన్నాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించును గాక, సహాయం చేయను గాక అన్నాడు. ఒకవేళ తిరగబడిపోతే ఆయన ఏమంటాడు? నువ్వు మత్తురాల కంటే మించిన దాన్ని అనుకున్నావు. ఆ మత్తు కంటే ఈ మత్తు ఇంకా గమ్మత్తు. మత్తులో ఉంది అనగడం కంటే తిరగబడ్డది అనుకో, అది ఇంకా తిరగబడే మత్తు. అన్న యెహోవా సన్నిధిని ప్రార్థన చేసింది. ఆమె చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నాకు కుమారుడు కావాలి, ఆ కుమారుడు నీ కొరకే. ఏమంటుంది? నాకు కుమారుడు కావాలి, నా కుమారుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని మా కొడుకు పెద్దోడైన తర్వాత ఖలీల్ గురించండి,
నాకు కొడుకున్నాడు, వాడు పెద్దోడైనాడు అనుకో, మిమ్మల్ని కూడా ఒకసారి పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళాడంట. హాస్పిటల్కి వెళ్తే ఆయన ప్రభువా పాస్టర్ గారు అండి ప్రార్థన చేయండి, నేను త్వరగా కోలుకోవాలండి అన్నాడంట. పాస్టర్ గారు అన్నారు, సరే ప్రార్థన చేస్తా అని దేవుడు నిన్ను బాగు చేస్తాడు, ఏం చేస్తావు అంటే ఆలయానికి వెళ్తావు అంటే అన్నాడంట. ఆలయానికి కాదండి, మా పక్కింట్లో నా తవ్వు పెట్టుకున్నాడు, వాడు నా గోడకేసి గుద్దినాడు, నేను 3 గుద్దులు గుద్ది. దేవుడు బాగు చేసి ఏం చేస్తాడంట, పక్కింటితో ఫైటింగ్ చేస్తాడంట. అందుకు దేవుడు బాగు చేయాలంట. దేవుడు ఏం చేయాలి, ఈయన ఏం చేయాలి. కొంతమంది ప్రార్థన బలి ఉంటాయే. హన్నా ప్రార్థన చేస్తుంది, హన్నా ప్రార్థన చేస్తుంది, హన్నా ప్రార్థన చేస్తుంది. ఏంటి ప్రార్థన సహాయం? నాకు నువ్వు నీ కొరకే. ఏమంటుంది? నాకు ఇస్తే నీ కొరకు ప్రతిష్ఠిస్తా, నీ కొరకు ప్రతిష్ఠిస్తా. ఎప్పుడైనా ప్రార్థన చేసినామా? నాకు ఇస్తే మా అక్క కంటే ఎక్కువ ధరించుకొని తిరుగుతా, నాకు ఇస్తే మా అక్క దగ్గరికి వెళ్ళి నా చీర తెలుసా మా ఊరు తెచ్చి నాకు చూపించుకొని వాళ్ళ అక్కని ఏడిపించది. దేవుడు నీకు ఇచ్చిన ఎదుటి వాడిని బాధ పెట్టడానికి కాదు. దేవుడు ప్రేమించి నీ కొడుకు ఉన్న స్థితిలో వచ్చినాడుకో, కట్టుకొని పక్కన చూపించి బాధ పెట్టడం కాదు కదా. దేవుడు నిన్ను దీవిస్తే పక్కనలో సహాయం చేయి, వాళ్ళు నీకోసం ప్రార్థిస్తే ఇంకా నీ పిల్లలు దీవించబడతారు. అలా ఉండాలి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఆమె ఆలయానికి రావటం లేదంట. ఏమమ్మా ఆలయానికి రాలేదు? 20,000 పట్టు చీర కట్టుకుంటే నా పక్కన ఉన్నది బాగుంది అని లేదయ్యా, ఇందుకోసం మీ మందిరానికి అంటుందంట. పట్టు చీర ఎందుకు కట్టుకునేదంట? చూపించడానికి. మా మందిరానికి ఎందుకు వచ్చింది? దేవుణ్ణి చూడడానికి రావాలి, పక్కనలో చూపించడానికి కాదు. ఆ పట్టు చీర శ్రీజానికి ఇచ్చి వాడు ఇచ్చి పెట్టమని అందరం పెట్టిందంట. ఇప్పుడు దాన్ని కట్టడానికి కుదరదు, దాచి కదా ఇచ్చిన పెట్టంతా అందరం బట్టి ఇంకేం చేయాలి? ఏం చేయాలి? ఓహో పట్టు చీర, ఈ పట్టు చీర, పట్టు చీర. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని బట్టి దేవుని కనపరిచే వారిగా ఉండాలి, అక్కర్లో ఉన్న వారికి సహకరించే వారిగా ఉండాలి. హన్నా అంటుంది, నాకు ఇస్తే నీకే ఇస్తా. భయంతో శ్రేష్టమైన తీర్మానం. దేవుడు హన్నా ప్రార్థన చదువుకుందాం, ప్రార్థన చేసుకున్నాం. చదువుకున్నామా? సమూయేలు మొదటి గ్రంథం 19వ వచనం. తర్వాత వారు ఉదయం ముందు వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రావాలని తమ ఇంటికి వచ్చి యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని విని అడుగుతున్నానని వానికి సమూయేలను పేరు పెట్టెను. ఊహించుకుందాం. హన్నా పెట్టిన ప్రార్థన అంటే తెలుసా? పేరేంటో తెలుసా? దేవుణ్ణి అడిగి పొందినవాడు, దేవుణ్ణి అడిగి పొందినవాడు. సమూయేలు అనగా దేవుని వలన పొందుకున్నవాడు. నా మాటలు ముగిస్తూ ఉన్నా, ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. హన్నా ప్రార్థించుటకు పరిగెత్తింది, హన్నా దేవుణ్ణి ఆశ్రయించింది, హన్నా దేవుణ్ణి నమ్ముకున్నది. హన్నా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో అంటే దేవునికి మొరపెట్టింది. హన్నా దేవుణ్ణి ఆశ్రయించింది, హన్నా దేవుణ్ణి ప్రేమించింది, హన్నా దేవునికి మొరపెట్టింది. హన్నా అక్కడ దేవుడు ఆమె అడిగిందే ఇచ్చినాడు. ఆ తర్వాత దేవుడు కనిపెట్టినాడు, ఆమె చెప్పినట్లే చేసింది. ఆమె అడిగింది దేవుడు ఇచ్చినాడు, ఈమె చెప్పినట్లే. కానీ కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తామయ్యా అంటే దేవుడిని అడుగుతాము, తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామో మనకే తెలియదు. దేవుణ్ణి అడిగి పొందిన తర్వాత ఆయన అనుకున్నట్లు చేస్తే దేవుడు ఇంకా దీవిస్తాడు, దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకున్నట్టు చేస్తే నీ ఆశీర్వాదం అంతటితోనే ఆగిపోతుంది. ఉన్న దాని వల్ల సంతోషం కలుగుట, ఆనందం కలుగుట కష్టతరం కాబోదు. కాబట్టి మన జీవితాల్లో ఆయన్ను ప్రార్థించుదుము గాక, ఆయన్ను ఆశ్రయించుదుము గాక, ఆయన్ను నమ్ముకొందుము గాక, ఆయన సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయదుము గాక. నేను నీ
నేను నీ సేవకురాలను అంటే అర్థం ఏంటి? సంతానం ఇచ్చినా నీ సేవకురాలనే, ఇవ్వకపోయినా అది సేవకురాలు అంటే అర్థం ఏంటి అంటే యజమానురాలు ఇచ్చినా ఇవ్వకుండా సంతోషంగా ఉంటే సేవకురాలు, ఇవ్వకపోతే తిరగబడ్డావంటే నువ్వు కూడా ఒక యజమానురాలువే. అవునా కదా? నువ్వు సేవకురాలు అంటే అర్థం ఏంటి? నీ ఇష్టం, నువ్వు ఏది ఇచ్చినా నేను సంతోషపడతానే కానీ నువ్వు ఇవ్వని దాని కొరకు నేను ఆలోచించను. సేవకురాలు అంటే వాళ్ళు తిన్న తర్వాత మనకు పెడతారు. ఏం పెడతారా అంటే ఆ రోజు కాకుండా అంతకన్నా ముందు కూడా పెడతారు. మనం అనుకుంటాం ఇప్పుడు చికెన్ ఉన్నారు కదా, చికెన్ పెడతా, చికెన్ కాదు, అంతకన్నా ముందు తిన్న ఏదో అయినా ఏం చేస్తావు? సంతోషంగా తింటావు కానీ ఇప్పుడు పెట్టలేదు అనవు. ఆమె ఇష్టం. అవునా కదా? ఆమె ఇష్టం అంటే దేవుని ఇష్టము నెరవేర్స్తే సేవకతత్వం. హన్నా అంటుంది, నీ సేవకురాలు నాకిస్తే కదా మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా నాకు ఉద్యోగం నాయన, ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగం ఊడిపోయేదాకా నీ ఆలయానికి అని ప్రార్థన చేయంగానే అట్లాగే చేస్తాం. ఒక అమ్మాయి ఒక మందిరానికి పరిగెత్తుకొని వచ్చేది, పాస్టర్ గారిని ప్రార్థన చేయండి, పెళ్ళి చాలా ఏళ్ళు అయిందండి, పిల్లలు లేరండి, ప్రతి శుక్రవారం వచ్చేది, ప్రార్థన చేసేది. దేవుడు ప్రేమించి ఆలకించి పిల్లల్ని ఇస్తే ఆలయానికి రావడానికి ఏమంటే పిల్లలు కదండి అంటుంది. దేవుడు ప్రేమించి నీ అక్కర తెలిసినప్పుడు ఆయన హత్తుకోవాలి కానీ నీ తెలివిని చూపకూడదు. దేవుడు ఒక సెకండ్ మనిషిననుకో అంత గందరగోళం అయిపోతుంది. ఒక సెకండ్ చాలు. దేవుడు ఒక సెకండ్ మనం మరిస్తే 10 సంవత్సరాలకు కూడా పెట్టింది ఒక సెకండ్లోనే అప్పగించి రావాలి. అర్థమైంది నా మాట? దేవుడు ఒక సెకండ్ మర్చిపోతే 10 ఏళ్ళు తినకుండా కూడబెట్టింది 10 సెకండ్లు అక్కడ పెట్టి అమ్మా బతుకుతావన్నాడు ఆయన, జాలంటావు. బ్రతికించేవాడు దేవుడు, కాపాడువాడు దేవుడు, ఆశీర్వదించేవాడు దేవుడు. ఆయన మాట విందా, ఆయన మాటలో వద్దా. మనం కీర్తన చదువుకున్నాం కదా, ఆయన్ను ఆశ్రయించిన వాడు, ఆయన్ను నమ్ముకున్నవాడు, ఆయనకు మొరపెట్టిన వాడిని దేవుడు తప్పించి సంరక్షించి దీర్ఘాయువుతో తృప్తిపరిచి రక్షణను చూపించి హెచ్చించే దేవుడు. హన్నా ఆయన్ను ఆశ్రయించింది, హన్నా ఆయనకు మొక్కుకున్నది, హన్నా ఆయన నమ్మింది, హన్నా ప్రభువుకు మొరపెట్టింది. దేవుడు ఆమె మనవి ఆలకించి ఆమె కోరుకున్నది అనుగ్రహించిన మన జీవితాల్లో మనం అడిగినవి ఆయన అనుగ్రహించాలి అంటే ఆయన మొరపెట్టేవారిగా, ఆశ్రయించేవారిగా, నమ్ముకునేవారిగా, ప్రేమించేవారిగా ముందుముగాక. దేవుడు అట్లు మనందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, ప్రార్థన తండ్రి అని నేను పిలువగా, తనయుడాయని తాపకును, తండ్రి అని